తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 6,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ ఫీజులను చెల్లించాల్సిందే అంటూ విద్యార్థులపై ఆయా కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి. పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో కొందరు విద్యార్థులు అప్పోసప్పో చేసి డబ్బులు కట్టేసి సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. అంత మొత్తం కట్టలేని విద్యార్థులు ఆయా అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ నేపథ్యంలో తాజాగా నర్సింగ్ విద్యార్థులకు ఇదే తరహా పరిస్థితి ఎదురవుతోంది. సర్టిఫికెట్ ఇవ్వాలంటే మొత్తం ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తుండటంతో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయాలకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. వన్ టైం సెటిల్మెంట్ పై తర్జనభర్జన, పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో క్లియర్ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది. అయితే ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయంలో ఆయా కాలేజీల యాజమాన్యాలు తమ బిల్లుల్ని కొంతమేర తగ్గించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా తాము ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్నామని, పైగా ప్రభుత్వం చెల్లించే ఫీజులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో వన్ టైం పద్ధతిలో ఫీజు తగ్గించడం ద్వారా మరింత దెబ్బతింటాము అనే అభిప్రాయాన్ని పలు కాలేజీలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పైగా కాలేజీల నిర్వహణ కోసం ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నామని, వాటిని తిరిగి చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉండడంతో సిబ్బందికి జీతాలను కూడా చెల్లించడం లేదని కాలేజీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.